అందరికీ నమస్కారం అండి. జేడి వాళ్ళ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మినప గారెలండి. ముందుగా పొట్టు మినపప్పు తీసుకుని కడుక్కున్నానండి. ఒక గ్లాసు శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇక మా బాబుకి హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఈరోజు గారెలు చికెన్ చేద్దామని దీనిలోకి 3 మిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకున్నానండి. వీటిని ముక్కలుగా చేసుకుని ముందు దంచుకోవాలి. రోట్లో రుబ్బినవి అయితేనే గారెలు బాగుంటాయండి. ఇవి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. రోట్లో ఈ పచ్చడి బండితో చేశానండి. వీటిని ఇప్పుడు ఈ మినపప్పు నలిగేటప్పుడు వేస్తే మొత్తం నలుగుతుంది. వాటర్ కూడా వేయవసరం లేదండి. నీళ్ళు వాడదేవుకుని పప్పు రుబ్బుకోవాలి. ఎందుకంటే కొత్త పప్పు కదా. ఈ ఉల్లిపాయలో ఉన్న తేమంతా కూడా ఈ పప్పుకి ఇది అవుతుంది, లేదంటే కొంచెం గట్టిగా ఉంటుందండి. ఈ గారెల పిండి కొంచెం పొలుగ్గానే రుబ్బుకుని పెట్టుకోవాలి. మొత్తం నలిగిన తర్వాత వేయటానికి కొంచెం కచ్చాపచ్చాగా దంచాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేడయింది. ఇప్పుడు నేను ఏ కవర్ మీద అటు మీద చేయనండి, చేతితోటి చేసేస్తాను. ఇలా చేతితో వేయటం వల్ల త్వరగా అవుతుంది. మళ్ళీ కవర్ అని లేదంటే పేపర్ మీద చేయటం, అరిటాకు మీద చేయటం, అదంతా కూడా నాకు టైం దీనికన్నా కూడా తేలిగ్గా అయిపోతుందండి. ఏళ్ల మీదే చేసేస్తాను. ఈ ఉల్లిపాయ వేయటం మూలంగా గారె ఎర్రగా వస్తుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసాను. అంతేను. ఇవి చికెన్లోకి చాలా బాగుంటాయండి, నంచుకు తినడానికి. కాంబినేషన్ చికెను, మినపగారెలు. ఈ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది కదండి. మినపప్పు హెల్త్కి మంచిది. ఇక మా బాబుకి హాలిడేస్ అయిపోతున్నాయని కొంచెం చికెను, గారెలు ఈ కొత్త మినపప్పు గారెలు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది. పిల్లలు ఎదుగుదలకి కనీసం నెలకు ఒకసారైనా ఇలా పెట్టాలండి. అంటే తినేవాళ్ళు వారానికి ఒకసారైనా తినొచ్చేమో, కానీ మా వాడికి రోట్లో రుబ్బిన పప్పు అయితేనే తింటాడండి ఇష్టంగా. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కామెంట్స్ చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా, మీరు కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూసినాక సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. మినపగారెలు రెడీ అయిపోయినాయండి. పొట్టు మినపప్పుతో చేసినవి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.